రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. పూర్వపు రోజుల్లో పరగణాల వారీగా, జిల్లాల వారీగా వార్తలను సమీకరించి పర్షియన్ భాషలో కాళితాసును తయారు చేసి ఢిల్లీ దర్బార్కి ఒంటెల మీద పంపించే నమ్మకమైన వార్తావహులను హర్కారే అని పిలిచేవారు. ఈ హర్కారే కుటుంబాలు అనేక వందల సంవత్సరాలుగా తాము పాదుషాలు ఎడలు చూపించే వినయానికి, నమ్మకానికి ప్రతిఫలంగా అనేక బహుమతులు సంపాదించారు. తర్వాత రోజుల్లో వీరు చేసే ఉద్యోగం పేరే వీరి ఇంటి పేరుగా మారిపోయింది. అలాంటి వంశంలో 1887 సంవత్సరం మార్చి 13వ తేదీన శ్రీమతి సీతాబాయి, శ్రీ రామారావు హర్కారే పుణ్య దంపతులకు హైదరాబాదు నగరంలోని చందూలాల్ బేలాలో శ్రీ గుండేరావు హర్కారే గారు జన్మించారు. వారికి 6 నెలల వయసులో వారి తల్లిగారు గతించారు. ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయాన్ని బట్టి రావుగారు బాల్యంలో పర్షియన్, అరబిక్ భాషలను అభ్యసించారు. తెలుగు భాషను, మరాఠీ భాషను స్వంతంగా నేర్చుకున్నారు. 1899లో ఇంగ్లీష్ స్కూల్లో జాయిన్ అయ్యారు. 1906లో ఆయన మెట్రికులేషన్ పరీక్షలు రాయవలసి ఉంది. కానీ వారి తండ్రి రామారావు గారు తాను పనిచేస్తున్న న్యాయస్థానం నుండి ఉద్యోగ విరమణ చేశారు. దాంతో తన చదువును మధ్యలోనే ఆపేసి గుండేరావు గారు నగర న్యాయస్థానంలో గుమాస్తాగా చేరారు. వీరి పనితీరుకు, క్రమశిక్షణతో కూడుకున్న వీరి నిబద్ధతకు మెచ్చి 1908 సంవత్సరంలో డబుల్ ప్రమోషన్ ఇచ్చి వీరిని స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేశారు. అప్పటికే ఆయన ఉర్దూ, మరాఠీ, తెలుగు, కన్నడ భాషలలో నిష్ణాతులయ్యారు. వీరికి ఉన్న భాషా పటిమ వలన స్పెషల్ క్రిమినల్ కోర్టులో అనువాదకుడుగా తన ప్రావీణ్యతను నిరూపించుకుంటూ నిజాం పాలిత ప్రాంతాలన్నీ ఒక్కరోజు కూడా తీరిక లేకుండా తిరిగి పనులు చక్కబెట్టేవారు. 1914లో వీరిని హైకోర్టుకు బదిలీ చేశారు. ఎంతో పట్టుదలతో అభ్యసించి జ్యుడిషియల్, రెవెన్యూ, అకౌంటెన్సీ సబ్జెక్టు పరీక్షలలో హై గ్రేడ్తో వీరు ఉత్తీర్ణులయ్యారు. అంతేకాదు పంజాబీ విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన ఫార్సీ పరీక్షలోనూ, అరబీ భాషల్లో నిర్వహించే మౌల్వీ ఆలం, మౌల్వీ ఫజల్ వంటి పరీక్షల్లోనూ వీరు ఉత్తీర్ణులయ్యారు. అనతి కాలంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పర్సనల్ అసిస్టెంట్గా పదోన్నతిని పొందారు. గుండేరావు గారు నిత్య విద్యార్థిగా తెలుగు, ఇంగ్లీష్ భాషలను అభ్యసించారు. తెలుగులో ఆ రోజుల్లో ఎంతో విలువైన యోగ్యతగా పరిగణింపబడే విజ్ఞాన చంద్రికా పరిషత్తు వారి తెలుగు భాషా పరీక్షలో వీరు ఉత్తీర్ణులయ్యారు. గద్వాలలో న్యాయమూర్తిగా చేరిన గుండేరావు గారు క్రమంగా ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి సెషన్స్ జడ్జిగా, డెప్యూటీ కలెక్టర్గా పదవులు చేపట్టి 1919 నుండి 1948 వరకు 30 సంవత్సరాలు అక్కడే పనిచేశారు. సాయంకాలం వరకు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తూ మిగిలిన సమయంలో న్యాయ, వ్యాకరణ, మీమాంసాది సర్వశాస్త్రాలను అధ్యయనం చేస్తూ న్యాయశాస్త్రంలో శిరోమణి పరీక్షలోను, మీమాంస శాస్త్రంలో పిఓఎల్ పరీక్షలోను మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణులయ్యారు. గుండేరావు గారు 7 భాషల్లో నిష్ణాతులవ్వడం వలన వీరి కలం నుండి అనేక అనువాద గ్రంథాలు మనకు లభించాయి. విజ్ఞానేశ్వరుని మితాక్షర హిందూ ధర్మశాస్త్రాన్ని ఉర్దూ భాషలోకి అనువదించడంతో పాటు అందులోని కొన్ని కొత్త అరబిక్ పారిభాషిక పదాలను కూడా వీరు సృష్టించారు. గోల్డ్ స్మిత్ రాసిన ట్రావెలర్, ఇంకా ద డెజర్టెడ్ విలేజ్ ఆంగ్ల కావ్యాలను, థామస్ గ్రే రచించిన ఎలిజీని కూడా సంస్కృతంలోకి అనువదించారు. షేక్స్పియర్ గారి హ్యామ్లెట్ను, మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్ను, విలియం వర్డ్స్వర్త్ గారి అన్ ఇంటిమేషన్ టు ఇమ్మోర్టాలిటీని సంస్కృతంలోకి తర్జుమా చేశారు. గుండేరావు గారు అనువదించిన ఖురానే షరీఫ్ యొక్క 5 భాగాలు సంస్కృత అనువాదము ఇస్లామిక్ కల్చర్లో ముద్రింపబడింది. ఫార్సీలోని ముస్లిం షరీఫ్ను కొంత భాగం సంస్కృత అనువాదం చేశారు. వ్యాసుని నిరుక్తము తెలుగు అనువాదము కొంత భాగం గోల్కొండ పత్రికలో ముద్రించబడింది. గుండేరావు గారు సంస్కృత భాషకు చేసిన సేవలకు గుర్తింపుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం 1983లో వీరు రాసిన ప్రత్యయ కోశః అనే గ్రంథాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం సంస్కరణ, వ్యాకరణం, ఇంకా ప్రత్యయాల అధ్యయనానికి ఎంతో ముఖ్యమైనది. వీరు రచించిన మరాఠీ సాహిత్య చరిత్రను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించింది. 1950-1967 మధ్యలో హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు, కన్నడ, సంస్కృతం ఇంకా ఆంగ్ల భాషల్లో సుమారు
1000 పేజీలు పైగా వీరి ప్రసంగాలు ఆల్ ఇండియా రేడియో ప్రసారం చేసింది. గుండేరావు గారి న్యాయశాస్త్ర కోవిదత్వానికి మెచ్చి న్యాయశాస్త్ర కేంద్రమైన నవద్వీపంలోని పండిత పరిషత్తు వాచస్పతి అనే బిరుదును ప్రదానం చేసింది. అయోధ్య నగర పండిత సభలో విద్యాభూషణ బిరుదు వీరికి లభించింది. గోల్డ్ స్మిత్ ట్రావెలర్ సంస్కృత అనువాదానికి మైసూర్ ప్రభుత్వం స్వర్ణ పథకాన్ని ప్రదానం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వీరిని గొప్ప సంస్కృత పండితుడిగా అభివర్ణించి సన్మానించారు. వీరి సాహితీ సేవలకు గాను 1966 మే 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని ఘనంగా సన్మానించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి వీరు జీవితకాల సభ్యులుగా ఉన్నారు. హర్షనైషధ కావ్యాన్ని పరిచయం చేస్తూ వీరు రాసిన వ్యాసానికి గాను మద్రాసులోని కుప్పస్వామి శాస్త్రి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు వీరిని ఘనంగా సన్మానించారు. మన భారత రాష్ట్రపతి వీరికి ఒక ఉత్తమ సంస్కృత పండితునిగా ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఇంకా ఎన్నెన్నో పురస్కారాలు, గౌరవాలు వీరికి వరించాయి. న్యాయశాస్త్ర కోవిదుడు, బహుభాషావేత్త, చిత్రకారుడు, మల్ల విద్యా విశారదుడు అయినటువంటి గుండేరావు హర్కారే గారు 1979వ సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆ మహాపురుషుని దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.